హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయమ్మా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి షిఫ్ట్లోనూ ఆర్టికల్ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఆర్టికల్స్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఒక క్విక్ రివిజన్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మనకి మార్క్స్ అనేది గెయిన్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్కైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ కాన్స్టిట్యూషన్స్. సో ఒక క్విక్ రివిజన్ లాగా చేద్దాం, ఎక్కువ టైం తీసుకోకుండా. ఫైన్. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఈ మధ్య అడుగుతున్నది కాన్స్టిట్యూషనల్ డేమా. ఓకేనా, సో కాన్స్టిట్యూషనల్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 26th November. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ డే. ఫైన్. సో ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చేసరికి ఆర్టికల్కి సంబంధించి మనకి 448 ఆర్టికల్స్ ఉన్నాయి. సో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఏదైతే ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్లో ఏవైతే అడుగుతున్నారో అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇవి అడగచ్చు అని వాటిని బేస్ చేసుకొని సో మ్యాక్సిమం అన్ని సెగ్రిగేట్ చేశాను అనమాట. సో ఒకసారి అది మనం చెక్ చేసుకున్నట్లయితే సో బిఫోర్ ఎంటరింగ్ టు ద ఆర్టికల్ సో మనకి పార్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి నుంచి కూడా అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ 5 పార్ట్స్ అనేది డెఫినెట్లీ గుర్తు పెట్టుకోవాల్సినదే. ఓకేనా, సో ఎలా అంటే క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. సో పార్ట్ 1లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్, లేదా ఆర్టికల్ ఇచ్చి సో ఇది ఏంటి, ఏ పార్ట్ దేనికి సంబంధించినది, సో ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ 5 పార్ట్స్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి మా. ఓకేనా, ఎక్కువ 90% వీటి నుంచి అడుగుతారనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఆర్టికల్ 1 to 4 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, ఆర్టికల్ 5 to 11 సిటిజన్షిప్. ఓకేనా, సో ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా మరి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ 12 to 35. డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ మనకి ఆర్టికల్ 51. లాస్ట్ షిఫ్ట్లో అడిగారు ఎంటీఎస్ ఎగ్జామ్లో. ఓకేనా, సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మనకి ఆర్టికల్ 36 to 51. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఆర్టికల్ 51A. ఆ తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ యూనియన్ స్టార్ట్ అవుతుంది 52 to 151 వరకు. ఓకేనా, సో 52 to 151 మనకి యూనియన్, ఆ తర్వాత స్టేట్స్ అనమాట 152 to 237. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 5 మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ఇప్పుడు టోటల్ 6 రైట్స్ ఉన్నాయమ్మా. ఓకేనా, సో ఇది మనము వెయిట్ నుంచి తీసుకున్నామంటే బారోడ్ సమ్ అదర్ కంట్రీస్ మనం బారో తీసుకున్నాం అనమాట. సో యుఎస్ఏ. ఓకేనా, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనము తీసుకున్నాం అనమాట ఫండమెంటల్ రైట్స్. అండ్ డిపిఎస్పి డైరెక్టివ్స్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ మనకి ఐర్లాండ్. ఓకేనా, సో ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ మనము యుఎస్ఎస్ఆర్ రష్యామా. యుఎస్ఎస్ఆర్ అంటే మనకి రష్యా. సో ఇవి ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ మనం ఒక్కొక్కటి చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ 1 ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే నేమ్ అండ్ ఇట్ అండ్ టెరిటరీ ఆఫ్ యూనియన్. సో ఒక యూనియన్, ఒక టెరిటరీ యొక్క నేము అండ్ ఆ యూనియన్ గురించి మనకు చెప్తుందన్నమాట ఆర్టికల్ 1. ఆర్టికల్ 2 మనకి అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్. ఆర్టికల్ 2ని అప్రోచ్ అయ్యి మనము ఒక కొత్త స్టేట్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ఎలా సపరేట్ స్టేట్ అయింది, సో అదే ఎగ్జాంపుల్ అనమాట. ఆర్టికల్ 2ని అనుదేశించి వాళ్ళు అది తీసుకున్నది. కానీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3 ఏంటి అంటే న్యూ స్టేట్ చేసింటాం, సో దానికి బౌండరీస్ అనేది ఉండాలి. సో ఆ బౌండరీస్ని మనము ఆర్టికల్ 3 ద్వారా మనం అప్రోచ్ అవుతాం అనమాట. ఆర్టికల్ 3 అనేది మనకి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్, నేమ్స్ అండ్ ఎగ్జిస్టింగ్. ఓకేనా, సో ఇవన్నీ మనకి ఆర్టికల్ 3లో ఉంటాయన్నమాట. సో మనం ఒక కొత్త యూనియన్ ఇవ్వచ్చు, దానికి నేమ్ ఏంటి, సో దాన్ని ఎలా బౌండరీస్, సో ఇవన్నీ వీటి త్రూనే మనకి జరుగుతాయి అన్నమాట. ఓకేనా, సో ఆర్టికల్ 1 to 4 పార్ట్ 1కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పార్ట్ 2కి వచ్చేసరికి మనకి 5 to 11. ఓకేనా, సో 5 to 11 సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ అంటే ఏంటి లేదమ్మా, ఇప్పుడు మనము ఇండియన్ సిటిజన్షిప్. ఓకేనా, సో అదర్ కంట్రీస్ ఉన్నాయి లైక్ బంగ్లాదేశ్ అవ్వచ్చు, మన నైబరింగ్ కంట్రీస్ ఎవరన్నా. సో నాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అది బేస్డ్ ఆన్ ద రిలీజియన్ నుంచి కూడా ఉంటుంది. లైక్ హిందూ, సిక్ వీళ్ళకి ఒకటి అండ్ బేస్డ్ ఆన్ కంట్రీస్ వీళ్ళకి ఒకటి. సో డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో నార్మల్గా 5 years ఇండియాలో ఉంటే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ లభిస్తుంది. అదే మనకి లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సో ఇక్కడ నుంచి మైనర్స్ ఎవరైనా ముస్లిం వాళ్ళు వస్తే వాళ్ళకి 11 years ఉండాలన్నమాట. అప్పుడు
అప్పుడు మాత్రమే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది వస్తుంది, ఇండియన్ సిటిజన్షిప్. సో దానికి సంబంధించినది ఇది పార్ట్ 5 to 11. 5 చూసుకున్నట్లయితే సిటిజన్షిప్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ద కాన్స్టిట్యూషన్, అండ్ 6 చూసుకున్నట్లయితే రైట్స్ సిటిజన్షిప్కి ఏమేమి రైట్స్ ఉంటాయి, ఓకేనా. సో తర్వాత 10 చూసుకున్నట్లయితే కంటిన్యూస్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. 11 చూసుకున్నట్లయితే పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై ద లా. ఇవన్నీ సిటిజన్షిప్స్ ఏమో. సో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఏజ్ గురించి మాట్లాడతారు, ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ గురించి మాట్లాడతారు. సో ఒక్కొక్క దానికి బిలియంగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్ మనకి ఆర్టికల్ 5 to 11 వేటికి రిలేటెడ్ అని అడుగుతారు. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సినది సిటిజన్షిప్, ఓకేనా. నెక్స్ట్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 12 to 35 వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ యూఎస్ఏ నుంచి తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. సో పార్ట్ 3 మనకి 12 to 35 ఫండమెంటల్ రైట్స్. 12th ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్కి, అండ్ లా ఇన్కన్సిస్టెన్స్ ఫండమెంటల్ రైట్స్కి 13. అండ్ 14 మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈక్వాలిటీ బిఫోర్ లా, వెరీ ఇంపార్టెంట్ మా. సో ఈ కొన్ని మనకి ఇంపార్టెంట్ అనమాట. 14, 15, 16, 17, 21, 32 ఇవి వెరీ ఇంపార్టెంట్ మా. 14 to 32 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకోవాల్సినది. 14 అనేది మనం చట్టం ముందు అందరూ సమానమే, సో ఇది చెప్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్లైన్ రిలీజియన్, క్యాస్ట్, సో ఇవన్నీ ఏం సంబంధం లేదు, అందరూ ఈక్వల్ అనేది 15 చెప్తుంది. అండ్ 16 మనకి ఆపర్చునిటీస్ కూడా లైక్ మేల్కి ఒకలాగా ఫీమేల్కి ఒకలాగా అటు ఉండకూడదు, అందరికీ ఆపర్చునిటీస్ రావాలి, ఓకేనా. అండ్ ఆర్టికల్ 17 వెరీ ఇంపార్టెంట్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఓకేనా. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి పర్సనల్ లైఫ్కి అండ్ మన ప్రాపర్టీస్కి ఏది మనకి లోటు లేకుండా మనం కరెక్ట్ మన ప్రాపర్టీస్ మనవే అన్నట్టు ఆర్టికల్ 21 చెప్తుంది అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ 32 చాలాసార్లు ఎస్ఎస్సి రిపీట్ చేసింది మా. ఏంటి 32 అంటే మనకి రెమెడీస్, ఓకేనా. సో ఫండమెంటల్ రైట్స్కి రెమెడీస్ అనమాట, ఓకేనా. వీటిలో ఏదన్నా సరిగా చేయలేదు లేదా వీటిలో ఏదన్నా మనకి లోటుపాట్లు ఉన్నాయంటే మనకి ఆర్టికల్ 32 ద్వారా మనము ఆ రెమెడీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం సుప్రీం కోర్టు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అనమాట, అంత పవర్ఫుల్ ఆర్టికల్ 32. అందుకే దీన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే సోల్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్స్ అంటారనమాట. ఫైన్, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అడిగారనమాట, ఎవరు దీన్ని సోల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ అనేది అంటే బిఆర్ అంబేద్కర్. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 36 to 51, ఓకేనా. పార్ట్ 4 డిపిఎస్పి ఎక్కడి నుంచి మనకి ఐర్లాండ్ నుంచి తీసుకున్నది, బారో చేసుకున్నది, ఓకేనా. డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్. సో స్టేట్ పాలసీస్ మనకి ఇక్కడ నేమ్లోనే ఉంటుంది, స్టేట్ పాలసీస్కి సంబంధించినది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే సో ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మా. సో ఇక్కడ ఇంపార్టెంట్ నార్మల్గా ప్రీవియస్ స్టడీలో అడిగినవైతే 41 రైట్ టు వర్క్, టు ఎడ్యుకేట్ అండ్ టు పబ్లిక్ ఇన్ అ సర్టైన్ కేసెస్ మనకి రైట్స్ ఉంటుంది. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్. అండ్ మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీస్, ఓకేనా. సో అంతా స్టేట్ పాలసీస్కి సంబంధించి ఉంటుంది మా దీంట్లో. ఇంకొకటి సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్కి ఎగ్జిక్యూటివ్ ఒక చోట ఉంటుంది, జ్యుడిషియరీ ఒక చోట. అంటే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ వేరే, జ్యుడిషియరీ పవర్ రెండు సపరేషన్ మనం ఆర్టికల్ 50 త్రూ మనం అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 51 ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 52 ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ అవుతుంది. 52 నుంచి 62 వరకు ప్రెసిడెంట్కి రిలేటెడ్ మా. అంటే మన ఇండియాకి ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఓకేనా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 52. సో ప్రెసిడెంట్కి ఏమేమి పవర్స్ ఉంటాయి, 53 ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఆ తర్వాత ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకోవాలి, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. తర్వాత 55 ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి. ప్రెసిడెంట్కి ఓత్ ఉంటుంది తర్వాత. సో ఓత్ అంటే లైక్ ప్రమాణ స్వీకారం. ఎవరు చేయించేది ప్రెసిడెంట్కి సిజిఐ, సుప్రీం కోర్ట్ హెడ్ అనమాట, చీఫ్ జస్టిస్ చేస్తారు, ఓకేనా. సిజిఐ ప్రెసిడెంట్కి ఓత్. తర్వాత ఇంపీచ్మెంట్ ఉంటుంది 61, ఓకేనా. సో 61 ఏంటి, ఇంపీచ్మెంట్ అంటే లైక్ ఒకవేళ ప్రెసిడెంట్ని లైక్ బాధ్యతల నుంచి తొలగించడానికి ప్రాసెస్, రిమూవ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఆర్టికల్ 61లో ఉంటుంది. అండ్ ప్రెసిడెంట్ అయిపోతానే వైస్ ప్రెసిడెంట్, ఓకేనా. సో వైస్ ప్రెసిడెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్, మనకి వైస్ ప్రెసిడెంట్ ఉండాలి 63. అండ్ లైక్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి అనేది. తర్వాత 66 ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి ఒకవేళ
ప్రెసిడెంట్ రాజీనామా చేస్తే అప్పుడు ఆ చైర్ అనేది ఖాళీ అవుతుంది. అప్పుడు ఎవరు ఆ ప్రెసిడెంట్ని తీసుకుంటారు అంటే వైస్ ప్రెసిడెంటే వస్తారనమాట. ఓకేనా. సో 2 హ్యాండిల్ చేస్తారు. తను ప్రెసిడెంట్ జాబు చేయాలి, వైస్ ప్రెసిడెంట్ జాబు చేయాలి. ఎంతవరకు అంటే మనకి టైం ఇస్తారు 180 డేస్. సో ఈ 180 డేస్లో ఎటు తిరిగి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెసిడెంట్ని తీసుకొని రావాలి. ఓకేనా. సో 180 డేస్ టైం లిమిట్ ఉంటుంది. ఎవరైనా ప్రెసిడెంట్ తను రాజీనామా చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతారు. సో ఈయనకి 2 సాలరీస్ రావమో వైస్ ప్రెసిడెంట్ సాలరీనే వస్తుందన్నమాట. ఫైన్, ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అట్రోనీ జనరల్ 76 వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఇవి చూడండి మా 79, 80, 81. సో 79 మనకి పార్లమెంట్లో తర్వాత పెద్దది రాజ్యసభ 80, తర్వాత 81 లోక్సభ. వెరీ ఇంపార్టెంట్. 79, 80, 81 పార్లమెంట్ ఉంటుంది, తర్వాత రాజ్యసభ వస్తుంది, తర్వాత లోక్సభ. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే స్పీకర్స్. సో పార్లమెంట్ అయిపోతూనే మనకి రాజ్యసభ లోక్సభ వచ్చినారంటే స్పీకర్స్ కూడా ఉండాలి కదా. సో ఇక్కడ మనకి స్పీకర్స్ గురించి వస్తుంది 93. ఓకేనా. సో 93 మనకి స్పీకర్స్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా. సో అప్పర్ హౌస్, లోయర్ హౌస్, రాజ్యసభ, లోక్సభ స్పీకర్స్ ఉండాలి. అండ్ దెన్ మనకి 109 స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. ఓకేనా. సో మనీ బిల్కి రిలేటెడ్ 109 అండ్ 110. ఓకేనా. 109, 110 మనకి మనీ బిల్స్కి సంబంధించి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్. అండ్ 112 ఇంపార్టెంట్ ఫినాన్షియల్ బడ్జెట్. ఓకేనా. సో మన ఫినాన్షియల్ బడ్జెట్ వస్తుంది కదమ్మా, ఆర్టికల్ 112 బేస్డ్ వస్తుంది అనమాట. కానీ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 123. సో ఆర్డినెన్స్ ప్రొముల్గేటెడ్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇది 123 మనకి ఆర్టికల్ అనమాట. తర్వాత వెరీ ఇంపార్టెంట్ 140 సిఏజీ. ఓకేనా. సో ఎవరు మా ప్రజెంట్ సిఏజీ మనకి గిరీష్ చంద్ర ముర్ము, జీసీ ముర్ము. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉండాలి ఇండియాకి అనేది 148 అనమాట. తర్వాత ఏం చేస్తారు ఆయన డ్యూటీస్ 149లో. తర్వాత గవర్నర్స్ ఆఫ్ స్టేట్. మన స్టేట్కి ఒక పేరెంట్ ఉండాలి, ఆ పేరెంట్ నేమే గవర్నర్ అనమాట. ఓకేనా. సో గవర్నర్ ఆఫ్ స్టేట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ 154 అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. సో 53, 54, 55 అవర్స్ ఉన్న ఒక గవర్నర్ ఉండాలి, తనకు పవర్స్ ఉండాలి, ఎలా అపాయింట్ చేయాలి, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. అండ్ తర్వాత 226 ఇంపార్టెంట్ మా రిట్స్కి సంబంధించి పవర్ ఆఫ్ హైకోర్ట్ టు ఇష్యూ రిట్స్. ఓకేనా. సో రిట్స్ అనేది మనకి 5 ఉన్నాయన్నమాట. ఆ 5 నేను మరి నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా. సో రిట్స్ అంటే ఏంటి, అప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తారనేది. ఓకేనా. మనకి మ్యాండమస్ అని ఇలా ఉన్నాయన్నమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పంచాయత్స్. సో 243A, 243B గ్రామ సభ, ఇంకొకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్. అందరికీ ఐడియా ఉంటుంది 243. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్. ఓకేనా. సో ఫినాన్స్ కమిషన్ 280. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సో 312 ఆల్ ఇండియన్ సర్వీసెస్, 324 ఎలక్షన్ కమిషన్. ఇక్కడ మనము లాంగ్వేజెస్కి సంబంధించి 343, 345. ఓకేనా. సో అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యూనియన్, అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ లాంగ్వేజెస్ ఆఫ్ స్టేట్ 345. మనకు ఆంధ్రప్రదేశ్కి ఎగ్జాంపుల్ మా ఫస్ట్ తెలుగు స్పీకింగ్ సెపరేట్ అయిన స్టేట్ అనమాట 45 ఆర్టికల్ త్రూ. ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ 3 ఇంపార్టెంట్. 52 తర్వాత 4 గ్యాప్ వచ్చింది, 56 తర్వాత 4 360, 352, 356, 360. ఓకేనా. సో నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ 3 ఎమర్జెన్సీకి సంబంధించినది. సో స్టేట్ ఎమర్జెన్సీని మనము ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటాము. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 361 ప్రొటెక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. ఓకేనా. సెక్యూరిటీకి సంబంధించి 361 అండ్ 370 వెరీ ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్కి రిలేటెడ్. 372 ఆర్టికల్ కూడా ఉంది మా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. అప్పుడు ఎక్కువ న్యూస్లోకి వచ్చింది, అది పూర్తిగా రిమూవ్ చేయలేదు, అలానే పెట్టలేదు, అది హోల్డ్లో ఉందన్నమాట. మనం జేకేకి సంబంధించి 370 అనమాట. ఫైన్. సో ఇవేమో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. డెఫినెట్లీ వీటి నుంచి 1 or 2 మీకు కమింగ్ అప్ ఎగ్జామ్లో ప్రతి షిఫ్ట్లో ఏదో ఒకటి కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో మీకు ఇది డెఫినెట్లీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.